ఆరాధ్యం ఇందాక పాట పాడటం పరిశుద్ధులకే స్థానం చెప్పండి. ఎవరికంటే ఆ స్థానము? ఈ లోకములు అధికారాలు పదవులు ఎవరికి వస్తాయి? వారి వారి రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, చదువుకున్న విద్యా గల వారికి, హోదా గలవారు, పలుకుబడి ఉన్న వారికి స్థానాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధ రాజ్యములో ఆ స్థానం ఎవరికదా? పరిశుద్ధులకే స్థానం, పరిశుద్ధులకే ఆశ్రయం. కనుక నువ్వు పరిశుద్ధుడమైనవా? యేసు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారు పరిశుద్ధులు. ఇంకా దేవుని రాజ్యంలో నిత్య రాజ్యంలో ప్రవేశించినాడు. ఎందుకనగా ఆయన అమూల్య రక్తంలో కడగబడ్డాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రపరచబడుతున్నారో ఆ పరిశుద్ధులు వారికి మాత్రమే పరిశుద్ధ రాజ్యం. రెండోది సిద్ధపరచబడిన రాజ్యం. తండ్రి లోకం పుట్టేది మొదలుకొని మీకు సిద్ధపరచిన రాజ్యంలో ప్రవేశించుడి అంటున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా. కనుక దేవుని ఆశీర్వాదం ఉంటాయండి. సిద్ధపరచినటువంటి రాజ్యంలో ప్రవేశం ఉన్నది. ఈ లోకంలో మనకేమి ఆధారాలు స్థానాలు ఏమి లేకపోవచ్చు. అయితే దేవుడు మన కొరకై పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14:1-3 ఏమంటున్నాడు? మీ హృదయం కలవరపడేకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేనున్న స్థలంలో మీరును ఉండలాగా, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని నేనున్న స్థలంలో మీరును ఉండలాగా. కనుక సిద్ధపరచినాడు. లోకం పుట్టినది మొదలుకొని మరి అది సిద్ధపరచబడుతున్న స్థలం ఆ రాజ్యము. కనుక అటువంటి రాజ్యము ఎంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని మనం ఏం కట్టినా కట్టడాలు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కావచ్చు. అయితే దేవుని రాజ్యము దాని నిర్మాణం ఎంతకాలము? లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యము, అటువంటి రాజ్యంలో మనకు ప్రవేశం దొరికింది. తర్వాత 3వ చూడండి, రోమపత్రిక 14:17. రోమపత్రిక